Poisoning emergencies need quick action to save lives. డాక్టర్ గొలివి హాస్పిటల్ శ్రీకాకుళంలోకి వచ్చిన ఒక 21-year-old ఫీమేల్ పేషెంట్ 100 ml సూపర్వెజమాల్ 33 హైర్ డే తాగారు. Immediately, she developed massive face and throat swelling, difficulty in breathing and unconsciousness. మా ఎమర్జెన్సీ టీం వెంటనే స్పందించింది. పేషెంట్ వాజ్ ఇంటుబేటెడ్ అండ్ వెంటిలేటెడ్ టు సెక్యూర్ ద ఎయిర్వే. పేషెంట్ వాజ్ ట్రీటెడ్ ఫర్ 14 days విత్ క్లోజ్ అబ్జర్వేషన్. మరి ఇప్పుడు ఈ కేసు గురించి మరిన్ని వివరాలు మన డాక్టర్ గారి మాటల్లో విందాం. హలో అండి, గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ పైడి సతీష్, జనరల్ ఫిజిషియన్ అండ్ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్, డాక్టర్ గొలివి హాస్పిటల్ శ్రీకాకుళం అండి. ఈరోజు ఒక కేసు గురించి నాకున్న అనుభవాన్ని మీతో పంచుకుందామని వచ్చాను. రీసెంట్గా ఒక 21 సంవత్సరాల అమ్మాయి సూపర్వెజమాల్ 33 అంటాం కదా, మన హెయిర్ డే, అది ఒక 100 ml బాటిల్ రాత్రి 1 గంట సమయంలో తాగేసింది అనమాట. తాగినాక మన శ్రీకాకుళంలోనే ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అక్కడ పరిస్థితి చూసి బాగాలేదు ఇక్కడ అని చెప్పి నాకు ఫోన్ చేసి రిఫర్ చేయడం జరిగింది గొలివి హాస్పిటల్కి. వచ్చేసరికి చూస్తే పేషెంట్ కరెక్ట్గా పేషెంట్ 1 గంట తాగింది, తెల్లవారి 6 గంటలకి ఆ హాస్పిటల్కి వెళ్ళింది. మా హాస్పిటల్కి 7:30కి రిఫర్ చేయడం జరిగింది. వచ్చి చూసినప్పటికీ పేషెంట్ ఏంటంటే అపస్మారక స్థితిలో ఉందన్నమాట. ఊపిరి తీసుకోలేకపోతుంది. ఫేసు గొంతు భాగంలో విపరీతమైన వాపు. ఇదే మెయిన్ సూపర్వెజమాల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వితిన్ 6 hours కానీ తీసుకొచ్చినట్లయితే పేషెంట్ రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. వచ్చేసరికి పేషెంట్ ఎలా ఉందంటే మొత్తం అపస్మారక స్థితిలో ఉంటూ ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ఉంది. వెంటనే నేను ఎమర్జెన్సీ టీము ఇమ్మీడియట్గా అలర్ట్ చేసినాక ఇంటిబేషన్ చేయడం జరిగింది. పేషెంట్ని చేసి వెంటిలేటర్ మీద కనెక్ట్ చేసినాక నెక్స్ట్ డే ఎలెక్టివ్గా ట్రికాస్టమీ చేసాం అన్నమాట. అంటే గొంతు భాగంలో చిన్న హోల్ పెట్టి ఇక్కడ ఏదైతే వాపు ఉందో అది తగ్గేంత వరకు బైపాస్ అంటాం, దీన్ని బైపాస్ సర్జరీ అనమాట. సో గొంతుని బైపాస్ చేసి గొంతులోంచి ఈ గొంతు బయట భాగం నుంచి ఊపిరి తీసుకోవడానికి వెసల్బాటు కలిగేట్టు ఈ ఆపరేషన్ చేస్తాం అన్నమాట. చేసి వెంటిలేటర్ కనెక్ట్ చేసి పేషెంట్ని నిదానంగా ట్రీట్ చేయడం జరిగింది. ఈ సూపర్వెజమాల్లో ఇంకొక ఇబ్బంది ఏంటంటే మెయిన్ కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి పేషెంట్. అది అప్ టు సుమారుగా 5 to 7 days వరకు కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి పేషెంట్. ఈ పేషెంట్ విషయంలో ఏంటంటే మేము సరైన సమయంలో స్పందించడం వల్ల ఒకటి రెస్పిరేషన్ సంబంధించి ఇబ్బంది తగ్గించగలిగాము. రెండోది ఏంటంటే కిడ్నీని కూడా ప్రొటెక్ట్ చేయగలిగాము. ఏ టైంలో కూడా మొత్తం ఈ పేషెంట్ 14 రోజులు మా దగ్గర హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ 14 రోజుల్లో ఏ రోజు కూడా క్రియాటినిన్ పెరగడం కానీ, యూరిన్ అవుట్పుట్ తగ్గడం కానీ, కిడ్నీ ఇలా ఎఫెక్ట్ అయిందనే లక్షణాలు ఏమీ కనబడకుండా ట్రీట్ చేయగలిగాం పేషెంట్. సో సక్సెస్ఫుల్గా 14 రోజుల తర్వాత పేషెంట్ హ్యాపీగా స్టేబుల్ కండిషన్లో ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఎనీ ఎమర్జెన్సీ కేస్ లైక్ ఇలాంటి కాంప్లికేటెడ్ క్రిటికల్ కేసెస్, అపస్మారక స్థితిలో ఉండేవి కానీ, స్నేక్ బైట్స్ కానీ, పాయిజనింగ్ కేసెస్ కానీ ఏమున్నా కానీ 24 hours కూడా ఈ గొలివి హాస్పిటల్లో నేను మా టీము అందుబాటులో ఉంటాం. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. విష పదార్థాలు లేదా కెమికల్స్ తాగితే ఇంటి వైద్యాలు కాదు, సమయానికి ఆసుపత్రి చికిత్స ప్రాణరక్షణ. ఫర్ ఎక్స్పర్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ట్రస్ట్ డాక్టర్ గొలివి హాస్పిటల్స్ శ్రీకాకుళం అండ్ నసనపేట.